వీక్షణం పత్రిక ఎడిటర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక లుచ్చా వెధవ హైదరాబాద్ వేణుగోపాల్ అనే ఒక లుచ్చా వెధవ హిందూ మతం అంత దుర్మార్గమైనటువంటి మతం ఇంకొకటి లేదు అని కూడా వాడు ప్రశాంతంగా కూర్చున్నాడు అని అంటే ఏం జరుగుతోంది అసలు? అది హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ జరుగుతున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో బుక్స్ పెట్టి ఉంటే అక్కడ వచ్చినట్టు ఒకటి హిందూ ఆ పుస్తకం ఎత్తుకొని చూస్తే ఒక పుస్తకం మీద ఏముందిరా అంటే తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమా అని క్వశ్చన్ మార్క్ పెట్టి వాడు వెంకటేశ్వర స్వామిని బుద్ధుడు అని చెప్పేసి ఒక బొమ్మ వేశాడు పెట్టి ఉంటే హిందుత్వాన్ని అవమానకరంగా కైలేయుగ దైవం వెంకటేశ్వర స్వామిని అవమానకరంగా వాడు చూపిస్తూ ఉంటే అక్కడ అడిగినటువంటి ఆ హిందూ యొక్క ధైర్యానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఈ లుచ్చా వెధవ వీడు ఎవడైతే వేణుగోపాలని ఉన్నాడో వీడికి కనీసం వాళ్ళ నాన్న ఎవడో తెలుసా? వీడికి హిందూ మతం అంత దుర్మార్గమైన మతం లేదంటున్నాడు. వాడు పేరు సాక్షాత్ శ్రీకృష్ణులో కలియుగ దైవం అంశ ఇదైనటువంటి శ్రీకృష్ణ భగవానుల పేరు వేణుగోపాల్ అని పెట్టుకున్నాడు. ఒరే లుచ్చా వేణుగోపాల్, హిందూ ధర్మం అంతా దుర్మార్గమైన మతం లేదన్నావు. ఈ మాట వినింటే నీ తల్లిదండ్రులు ఒకవేళ బతికి ఉంటే వాళ్ళు చచ్చిపోతారా నీలాంటి ఎదవను కన్నందుకు? నువ్వు వీడెవడో కాదండి, మనం ఈ మధ్య బాగా చూసే ఉంటాం. వరవరరావు గారని ఒక కమ్యూనిస్టు లేకపోతే నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిను, అతనికి స్వయాన మేనల్లుడు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా భావజాలంతో బతుకుతున్నటువంటి ఈ ఎదవని అడుగుతున్నా, నువ్వు హిందూ ధర్మం అంత దుర్మార్గమైన మతం లేనప్పుడు నీ పేరు ఎందుకు వేణుగోపాల్గా పెట్టుకున్నావు? ఇంకో మతానికి సంబంధించిన పేరు పెట్టుకోవాల్సింది లేదు. నీకు ఇంకా ఇష్టమైనటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీ బాగా ఉన్న దేశం చైనా దేశం, దాంట్లోగా లేంగు చుంగు పింగ్ అని పేరు పెట్టుకోవాల్సింది కదా పనాది పెదవ. వీళ్ళందరికీ హిందుత్వం అంటే ఎందుకంత కడుపు మంట తెలియదు. ఎవరికి పుట్టారో ఈ ఎదవ ఫస్ట్ వాడు తెలుసుకోవాలి. వాడు తల్లిని అవమానిస్తున్నాడు ఆ ఎదవ లుచ్చా ఎదవ వాడు. ఒకసారి చూడండి వాడు ఏమన్నాడు, వినండి. నా పేరు వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? మతం అంత దుర్మార్గమైన మతం లేదు. విన్నారు కదా? ఈ మాటకి వాడు చుట్టూ ఉన్నటువంటి జనాలు ఒక్కసారి పూర్తిగా ఎంత సైలెంట్గా ఉన్నారు. వాడు ఆ మాట అన్న తర్వాత అదే మాటని ఒక ముస్లిం దగ్గర అనగలిగే ధైర్యం పడుకునింటదా? ఒక ముస్లిం మతం గురించి కానీ ఒక క్రిస్టియన్ మతం గురించి కానీ అనింటే, ఒక ముస్లిం మతం గురించి అనింటే వెనక నుంచి వాడు తల నరికింటారు. అట్లే వాడికి ధైర్యం ఎక్కువ. హిందువులు ఏమి చేయలేరు, వాళ్ళు విధవలు, వాళ్ళకు కోపం రోషం లేదు అనే ఒక ధీమాతో అంతమంది వాడు చుట్టూ హిందువులు పెట్టుకొని వాడు హిందూ మతం అంత దుర్మార్గమైన మతం లేదని వాడు అంత ధైర్యంగా మళ్ళీ అతను ఎదిరిస్తున్నాడు. చూడండి, పూర్తి వీడియో చూడండి ఒక్కసారి మీరు. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా మీకు? ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదెలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? ఓకే. ఏ విధంగా ఎలా కాదు చూసారండి? హిందూ మతం ఏది ఎవరు చెప్పారు? హౌ డు యూ సే హిందూ మతం దుర్మార్గం మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. ఇది పెట్టాడు. నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గమైంది ఇంకోటి లేదంటుండు. హిందూ మతం ఇంకోటి లేదంటున్నాడు. కాదండి, హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లా అంటారు మీరు? చూసారు కదా, ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి ఈ విషయం ఇంకేమైనా ఉంటుందా? ఇదే సంఘటన కానీ వాడు ఎక్కడైనా సరే ఒక ముస్లిం దగ్గర లేకపోతే ఒక చర్చికి సంబంధించిన క్రిస్టియన్స్ దగ్గర కానీ వాళ్ళ దేవుల్ని తక్కువగా చేసి అంటే వాడు బతకగలుగుతాడా? ఉన్నది చెబితేనే తంతన్నారు. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది చెబితేనే తంతన్నారు. ఇంకా లేనిది ఈ విధంగా ఇట్లాంటి ఏదో చెప్పినట్టుగానే చెప్పింటే నరికేస్తారు ఆన్ ది స్పాట్. హిందువుల మంచితనాన్ని ఆసరాగా చేసుకొని వీటిలాంటి ఎదవలు మాట్లాడుతున్నారు చూసారా? దాన్ని ఇంకా దీన్ని ఇవరకు ప్రభుత్వం ఎంతో మంది చూసుంటారు. నాకు ఆలస్యంగా వచ్చింది ఈ వీడియో.
కడుపు కాలి వీడియో చేస్తున్నా. ఈ ఎదవలందరూ కలిసి కేవలం హిందుత్వం మీద మాట్లాడే ప్రతి కమ్యూనిస్టు భావజాలం, ఎర్రజెండా భావజాలం మొహమాటం లేకుండా చెప్తున్నా. ఇంకొకసారి హిందువుల గురించి తక్కువగా మాట్లాడితే ఫస్ట్ మీ తండ్రి ఎవడో తెలుసుకోండి. లేదు, మీరు ఎక్కడైనా తప్పులు ఎత్తు చూపిస్తామనే దమ్ము ధైర్యం మీకుంటే మిగతా మతాల గురించి కూడా మాట్లాడండి. మొదట వాటి గురించి చదివి వాటి గురించి కూడా మాట్లాడండి. 3 మతాల గురించి మేజర్గా, ఇంకా ఎన్నో మతాలు ఉన్నాయి భారతదేశంలో. మేజర్ మతాలు 3 ఉన్నాయి: హిందుత్వం, ముస్లిం అండ్ క్రిస్టియానిటీ. మాట్లాడే ముస్లిం గురించి కానీ క్రిస్టియన్ గురించి కానీ మాట్లాడలేని ఇట్లాంటి ఎదవలంతా, లఫంగిగాళ్ళంతా ఈ కాంగ్రెస్ బానిస కుక్కలు మీరందరూ. కాంగ్రెస్ విసిరే, పార్టీ విసిరే ఎంగులు మెతుకులకు పిచ్చుకుక్కలాగా మీద పడి పుట్టినటువంటి ధర్మాన్ని, మతాన్ని మీ తల్లిని అవమానిస్తున్నారు కదరా. మీరు అసలు మనుషులేనా? మీరు అసలు దయచేసి, ఇది కడుపు మంట కాదండి, వేదంతో మాట్లాడుతున్నా. ఎక్స్ట్రా బూతులేం రాలా, నాకు రాకూడదు కాబట్టి కంట్రోల్గా మాట్లాడుతున్నా. ఇంతవరకే. దయచేసి హిందువులారు ఇంకైనా మేలుకోండి. అంతమంది హిందువులు ఉన్నా కానీ వాడిని ఏమి అనకుండా, వాడిని అరెస్ట్ చేయకుండా స్టేషన్కి లాక్కుపోయి తన్ని బట్టలు తీసి స్టేషన్లో వేయాల్సింది పోయి అందరూ సైలెంట్గా ఉన్నారు అని అంటే ఎంత కడుపు కలుతా చూడండి. ఇలాంటి వీడియోల్ని ప్రభుత్వం ఎందుకు సుమోటోగా తీసుకోదు? ఇంత నీచంగా ఘర్షణలు రేపేదానికి హిందుత్వాన్ని అవమానిస్తుంటే మన రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళి దండం పెట్టుకోవడం కాదండి. సాక్షాత్ హైదరాబాద్లో జరిగిన సంఘటన ఇది. ఎక్కడో ఏదో జరిగితే రియాక్ట్ అవ్వడం కాదండి. ఇలాంటిది ఒక టోటల్గా 100 కోట్ల ప్రపంచం మొత్తం హిందువులంతా సిగ్గుపడాల్సిన మాట అన్నాడు అతను. అంత మాట అన్నా కానీ అతను అంత స్వేచ్ఛగా ఉన్నాడు, ఇంతవరకు అరెస్ట్ కాలేదురా అంటే హిందువుల దౌర్భాగ్య స్థితి ఎలా ఉందో చూడండి. సాక్షాత్ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటన ఇది. ఖండించాలా, ఇలాంటి వాళ్ళని ఎత్తి లోపలేయాలా. ఫస్ట్ సుమోటోగా తీసుకోవాలి. ఇలాంటి కేసుల్ని రెచ్చగొడుతున్నారు, వాంటెడ్గా రెచ్చగొడుతున్నారు. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు. ఈ హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయో తెలియదు. దయచేసి ఏమైనా చేయొచ్చామో లాయర్లు కానీ ఎవరైనా నా వీడియో చూస్తే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఇష్టపడి ఉంటారు, లైక్ చేసి ఉంటారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న హిందూ సంఘాలు లైక్ చేయండి. లైక్ చేయడానికి కూడా భయపడుతున్నారు అయ్యా కొన్ని వీడియోలకి. పర్సనల్గా ఫోన్లలో చెప్తున్నారు. కనీసం లైక్ చేస్తే కానీ ఏమవుతుందో అనే, వీడియోలను లైక్ చేసి షేర్ చేస్తేనే ఏమన్నా జరిగిపోతుందేమో అనే భయాందోళనలో బతుకుతున్నటువంటి ఈ హిందువులకి ఎప్పుడు కనీసం రోడ్ల మీదకి వచ్చి గట్టిగా అరవలేని వాళ్ళు మీకు వీడియో నచ్చితే కనీసం లైక్ అన్న చేయండి, షేర్ చేయండి. 10 మందికి తెలియాలి ఈ విషయాలు. హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియాలి కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసమై పోరాడదాం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్, గోవింద గోవింద.